నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాల సబ్ జైల్లో జిల్లా లీగల్ అథారిటీ తనిఖీలు. ఖైదీల సమస్యలపై ఆరా తీసిన సీనియర్ సివిల్ జడ్జ్. అడవుల రక్షణే లక్ష్యం. నంద్యాలలో అటవీ అగ్నిమాపక శాఖల కీలక సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నంద్యాల వాస్తవ్యులు భీమనపల్లి వెంకట సుబ్బయ్య. హాల్ టికెట్ చూపిస్తే చాలు 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ. నంద్యాలలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం. శిల్పా కేబుల్ టీవీ వార్తకు స్పందన. 80,000 ఆర్థిక సహాయం అందజేత. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గూర్ఖాకు దాతల అండ. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నంద్యాల సబ్ జైలును కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి సందర్శించారు. జైలులో ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, వారికి అవసరమైన న్యాయ సహాయంపై ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్పై ఖైదీలకు అవగాహన కల్పించారు. నంద్యాల సబ్ జైలు ఖైదీల సంక్షేమంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఈరోజు జైలును సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి అండర్ ట్రయల్ ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. వారికి అందుతున్న ఆహారం, వైద్యం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. ప్రధానంగా ఖైదీల మధ్య ఏవైనా కుల వివక్ష ఉంటే సమస్యలు ఉన్నాయా అని జడ్జి ఆరా తీశారు. న్యాయ సహాయం అవసరమైన వారు ఉచితంగా న్యాయ సేవలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. ఈ తనిఖీల్లో జడ్జితో పాటు ప్యానెల్ అడ్వకేట్, సబ్ జైల్ సూపరింటెండెంట్ కూడా పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ గురించి వివరించారు. రాజీ పడ్డదగ్గ కేసుల్లో ఉన్న ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాజీ మార్గం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకొని సాధారణ జీవితం గడపాలని ఆయన సూచించారు. ఈరోజు జైల్ విజిట్స్లో భాగంగా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ విజిట్ చేసి ఇక్కడ ఉన్న సౌకర్యాలు, స్పెషల్ సబ్ జైల్ నంద్యాలలో ఉన్న సౌకర్యాలు ఏమిటి, వాళ్ళకు అందుతున్న భోజన వసతులు కానీ, వాళ్ళకి ఇక్కడున్న అక్కడ ఉండేదానికి ఉన్న అన్ని సౌకర్యాలు బాగున్నాయా లేదా అని చూసుకోవడం ఒకటి. ప్లస్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్, మనకు ప్రతి జైల్లో కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్స్లో ఒక అడ్వకేట్ గారు, ప్యానల్ అడ్వకేట్ గారు ఇక్కడికి వచ్చి జైలు విజిట్ చేస్తూ ఇక్కడ ఉన్న ఖైదీల యొక్క బాగోగులు మరియు వారికి ఏవైతే న్యాయ సహాయం అందించాలనో వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయం అందించేదానికి తోడ్పాటులో భాగంగా అవన్నీ సరిగా జరుగుతున్నాయా లేదా అని చెప్పి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ తోటి ఖైదీల మధ్యలో ఏమన్నా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఏమన్నా ఉందా, అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటివి లేకుండా చూసుకొని ఖైదీల సంక్షేమము ప్లస్ ఖైదీలకు అందవలసిన న్యాయ సహాయము అన్నీ కూడా సరిగ్గా జరుగుతున్నాయా అనే భాగంగా ఇందులో విజిట్ చేయడం జరిగింది. అందరితో ఖైదీలతో మాట్లాడిన తర్వాత వారందరూ కూడా ఇక్కడ సౌకర్యాలన్నీ సంతృప్తిగా ఉన్నాయి, న్యాయ సహాయం కూడా సంతృప్తికరంగా అందుతుంది. వాళ్ళకు ములాఖతులు కానీ వాళ్లకు అందవలసిన న్యాయపరమైన అన్ని సౌకర్యాలు మరియు న్యాయ సహాయము అన్ని కూడా అందుతాయని చెప్పి సాటిస్ఫైగా వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ నెల 14వ తారీఖున జాతీయ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు జ్యుడిషియరీలో నంద్యాల, కర్నూలు అన్ని కలిపి కూడా ఒకే యూనిట్గా ఉంటుంది. సో ఈ జాతీయ నేషనల్ లోక్ అదాలత్లో మనం ఖచ్చితంగా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరడం జరుగుతుంది. ఎందుకు మనము ఈ జాతీయ లోక్ అదాలత్ మనం ఎందుకు వినియోగించుకోవాలి అంటే ఇందులో కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. ఇప్పుడు చాలా కాలం నుంచి కేసులు పెండింగ్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఇంకా టైం పడుతుంది. ఇందులో మనం లోక్ అదాలత్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మొదటి బెనిఫిట్ ఏమిటి అంటే తక్కువ వ్యయంతో శాశ్వత పరిష్కారం అయిపోయి ఇరు పార్టీలు కూడా ఇందులో గెలిచినట్లు అవుతుంది. ఇందులో ఎవరు ఓడిపోయినట్టు కాదు. ఈ లోక్ అదాలత్లో ఏదైతే తీర్పు ఇవ్వబడుతుందో
అది అప్పీల్ కూడా చేసుకునేదానికి లేదు, అంటే శాశ్వత పరిష్కారం అన్నమాట. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యకు పూర్తి పరిష్కారం అందుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇందులో ఏమేం కేసులు, చాలా మందికి డౌట్ ఉంటాయి, ఏమేం కేసులు దీంట్లో లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు అంటే క్రిమినల్ కేసెస్, అంటే కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అని అంటాం అనమాట. దాంట్లో అంటే రాజీ తగబడిన కేసెస్, ఏవైతే రాజీ చేసుకోవచ్చని సెక్షన్ లో చెప్పబడుతుందో అటువంటి క్రిమినల్ కేసులు అన్ని కూడా మనము ఈ లోక్ అదాలత్ ద్వారా మనం రాజీ చేసుకోవచ్చు. మరియు సివిల్ కేసులకు వచ్చేతలకే ఏ సూట్ అయినా సివిల్ కేసులలో మనం రాజీ చేసుకోవచ్చు అనమాట. పార్టిషన్ సూట్స్ వేసుకోవచ్చు, డిక్లరేషన్ సూట్స్ వేసుకోవచ్చు, ఇంజంక్షన్ సూట్స్ వేసుకోవచ్చు, ఇలా రకరకాల ఏ సూట్నైనా మనము చేసుకోవచ్చు. మన మ్యాట్రిమోనియల్ కేసెస్, భార్యాభర్తల తగాదాలకు సంబంధించి ఏదన్నా ఉంటే కూడా మనం ఇక్కడ పరిష్కారం చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ కి సంబంధించిన క్లెయిమ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం పరిష్కరించుకుంటే తొందరగా పరిష్కారం అవ్వడమే కాకుండా ఎప్పుడైతే మనం లోక్ అదాలత్లో ఏదైతే సెటిల్మెంట్ అవుతుందో ఆ క్లెయిమ్ అమౌంట్ అనేది కూడా ఇమ్మీడియట్ గా డిపాజిట్ అయిపోతుంది. సో సత్వర పరిష్కారము ప్లస్ తక్కువ ఎక్స్పెన్సెస్ తో శాశ్వత పరిష్కారం జరుగుతుంది. అలాగే 14వ తారీఖు నేషనల్ లోక్ అదాలత్ సెకండ్ సాటర్డే ఉన్నా కానీ ప్రతిరోజు నంద్యాల కోర్టులో కూడా బెంచ్లు పెట్టడం జరిగింది అనమాట. అంటే ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ అంటాం. సో ఈ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ లో జడ్జి గారు కూర్చొని, మెంబర్లు కూర్చొని, వాళ్ళు ఇరు పార్టీలు కనుక వస్తే వాళ్ళతో ఏ విధంగా మనము దాన్ని కేసు సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని కోరడం జరుగుతుంది. వేసవికాలం వచ్చిందంటే చాలు అడవుల్లోకి ఎగిసిపడే కార్చిచ్చు అటవీ సంపదను బుగ్గిపాలు చేస్తోంది. ఈ ముప్పును తిప్పికొట్టేందుకు నంద్యాల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వేసవిలో అడవులను అగ్ని ప్రమాదాల నుండి కాపాడేందుకు అటవీ మరియు అగ్నిమాపక శాఖలు నడుం బిగించాయి. నేడు నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని PGRS హాల్ నందు అగ్నిమాపక మరియు అటవీ శాఖ అధికారుల సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. అడవుల్లో మంటలు చెలరేగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ప్రమాదం జరిగినప్పుడు రెండు శాఖలు సమన్వయంతో ఎలా పనిచేయాలి, అగ్ని ప్రమాదాలు జరగకుండా అటవీ సరిహద్దుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలను త్వరగా గుర్తించి ఆర్పేందుకు అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాల వినియోగం, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రమాద సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు ఆదేశాలు. అటవీ సంపదను, వన్యప్రాణులను కాపాడటంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వెంటనే స్పందించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమన్వయ సమావేశం ద్వారా వేసవి సవాళ్లను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. అటవీ శాఖ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఇద్దరు సంయుక్తంగా ఈ రోజున ఫారెస్ట్ ఫైర్స్ మీద అవగాహన కార్యక్రమము, ప్రివెంటివ్ మెజర్స్ అండ్ పోస్ట్ మిటిగేటివ్ మెజర్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హౌ టు గో అబౌట్ టు రెడ్యూస్ ద ఫారెస్ట్ ఫైర్స్. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, తరచుగా రావడమే కాకుండా కంటిన్యూస్ గా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి మనం గమనిస్తూ ఉన్నాము. ఈ కార్చిచ్చు నార్మల్ ఫైర్ కాకుండా లార్జ్ ఫైర్ గా కూడా మారుతూ ఉంది. దీన్ని నివారించేందుకు ముందు చర్యలు ఏం చేపట్టాలన్నది దాంట్లో భాగంగా అవగాహన కార్యక్రమము, అలాగని ప్రివెంటివ్ అండ్ పోస్ట్ మిటిగేటివ్ మెజర్స్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటుగా DGPS, సో ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి ఎనీ ఇష్యూస్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఫార్మర్స్ తో కలిసి ఉన్న ల్యాండ్స్ కానీ, తర్వాత పట్టా భూముల్లో సమస్యలు కానీ, రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీస్ లో ఉన్న డిస్ప్యూట్స్ కానీ DGPS సర్వే తోటి ఎలా ఫిక్స్ చేయొచ్చు అన్న దాని మీద కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవాళ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వము కంటిన్యూస్ గా చెప్తుంది, ఎక్కడికెక్కడ సమస్యలు ఉంటే కూడా లోకల్ గా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేషన్ గా తీసుకునేసి సొల్యూషన్ తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఇవాళ మేము చేపట్టాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు సమ్మర్ ప్రిపేర్నెస్ లో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు సిబ్బందితోటి కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం మేడం ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ మీటింగ్ సందర్భంగా ఫారెస్ట్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో
ఎక్కువ ఉంటే వేసవి కాలంలో ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగు జాగ్రత్తలు తీసుకోవడము, తగు మెలకువలు నేర్పించడం జరిగింది, నేర్పించడం జరిగింది. సో ఈ రకంగా ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ ఇంకా ఫ్యూచర్లో కూడా చేయడం జరుగుతుంది. రానున్న ఫైర్ సర్వీస్ వీక్లో భాగంగా కూడా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. పద్మశాలి కుల బాంధవుల సంక్షేమమే ధ్యేయంగా అఖిల భారత పద్మశాలి సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖులు భీమనపల్లి వెంకట సుబ్బయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈరోజు నంద్యాలలోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. నా మీద నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, అఖిల భారత సంఘం పెద్దలు కందగంట్ల స్వామి, గడ్డం జగన్నాథం, ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు నా ప్రత్యేక కృతజ్ఞతలు. కుల బాంధవులందరి సహాయ సహకారాలతో పద్మశాలి సంక్షేమ సంఘాన్ని రాష్ట్ర స్థాయిలో మరింత బలోపేతం చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు మరియు గౌరవ సలహాదారులు చెన్న వెంకటేశ్వర్లు, గాజుల శంకర్, పుత్త రామకృష్ణ, సతీష్ మరియు మద్దాల మోహన్ పాల్గొన్నారు. సంఘం అభివృద్ధికి పాటుపడే ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కార్యదర్శి గుద్దేటి వెంకటరామయ్య, చింతలపల్లి వాసు, సింగరి సురేష్, కోటబాల వెంకట సుబ్బయ్య, చేపూరి మురళీకృష్ణ, దోమల చక్రపాణి, పల్లె ఈశ్వరయ్యలతో పాటు మహిళా సంఘం సభ్యురాలు జింకా రాజేశ్వరి, కోట వెంకటరత్నమ్మ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కర్నూలు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాలని దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఎన్నో కలలు కంటున్నాము. ఈ కలలు ఇప్పుడు నెరవేరడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా విజయవాడ మాకినేని బసవ పున్నయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంఘాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి మా యొక్క పద్మశాలీలకు దాదాపు 105 సంవత్సరాల కిందటనే సంఘం ఏర్పరిచినారు పెద్దలు. మరి ఇలాంటి సంఘంలో ఈరోజు మాకు కూడా ఈ యొక్క స్టేట్ సంఘంలో భాగస్వాములంగా ఇవ్వడం మాకు గర్వకారణంగా ఉంది. మరి మా జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ కూడా కుల బాంధవులకు ఈ యొక్క స్టేట్ సంఘంలో అవకాశం కలగడం చాలా సంతోషించదగిన విషయము. మరి అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, అఖిల భారత పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ గడ్డం జగన్నాథం గారు, అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు గారు, వీరి ఆధ్వర్యంలో విజయవాడలో ఈ యొక్క సభను ఏర్పాటు చేసి జీవి నాగేశ్వరరావు గారిని అధ్యక్షతన ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి వారి అధ్యక్షన ఈ యొక్క రాష్ట్ర పద్మశాలి అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి అందరూ కూడా ఈ యొక్క సంఘానికి కార్యక్రమానికి 23 జిల్లాల నుంచి కూడా జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మరి ఈసీ మెంబర్లు, సెక్రటరీ ప్రతి ఒక్కరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది పెద్దలు రావడం జరిగింది. వారందరి సమక్షంలో ఈ యొక్క రాష్ట్ర సంఘాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మరి ఇది చాలా గర్వించదగ్గ విషయము. మరి మాకెంతో సంతోషంగా ఉంది. నంద్యాలలో పద్మశాలి సంఘము అవతరించేప్పటి నుంచి ఆ విధంగా మేము నంద్యాలలో ఒక గుడి కట్టడానికి చాలా శ్రమతో కూడిన పని చేశాము. అప్పుడు మేము భీమనపల్లి వెంకట సుబ్బయ్య గారు, మా సంఘ సభ్యులు అందరం కలిసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. భీమపల్లి వెంకట సుబ్బయ్య గారికి ప్రతిష్ట కావడము. అలాగే కర్నూలు జిల్లాలో
ఫస్ట్ టైం ఒకసారి చేశాడు, మళ్ళీ మంచిగా చేశాడని చెప్పి రెండోసారి కూడా ఇచ్చారు. అలాగే అప్పటికి ఫస్ట్ది ఇప్పటిది 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడు. ఆయనకు మంచి అవకాశం రావాలని మేము దేవుని కోరుకుండే వాళ్ళము. కానీ ఇప్పుడు స్టేట్ కమిటీలో వర్కింగ్ కమిటీగా రావడము మా నంద్యాలకి గర్వకారణమని నా మనసుతో చెప్పించుకుంటున్నాను. అలాగే అందరూ మన భీమపల్లి వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మంచి పని చేయాలని నంద్యాల ప్రజలకందరికీ నా కోరిక. పద్మశాలీయ సంఘ కుల బాంధవులు ఇప్పుడు రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు భీమనపల్లి వెంకట సుబ్బయ్య గారు కానీ, చెన్నా వెంకటేశ్వర్లు గారు కానీ ఈ నంద్యాల పట్టణ పద్మశాలీయ సంఘం ఏర్పడినప్పటి నుండి ఈ సంస్థ యొక్క అభివృద్ధి కోసము ఎంతో కృషి చేయటం జరిగింది. వారి యొక్క కృషినే వారిని జిల్లా స్థాయికి తీసుకొని వెళ్ళటం జరిగింది. నేడు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగి రాష్ట్ర స్థాయిలో వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక మందిని నియమించారు. అందులో భీమనపల్లి వెంకట సుబ్బయ్య గారు స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నిక కావటం అనేటువంటిది ఇది ఒక నంద్యాల పట్టణ పద్మశాలిలకే కాకుండా యావత్ రాష్ట్రానికి ఇది ఒక గర్వకారణంగా తెలియజేస్తున్నాము. ఈ నంద్యాల పట్టణంలోని ఈ పట్టణ పద్మశాలీయ సంఘం సభ్యులందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి వారందరినీ ఉన్నత స్థాయికి తీసుకొని పోవటానికి భీమనపల్లి వెంకట సుబ్బయ్య గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన యొక్క కృషికి, నాయకత్వానికి, ఆ నిస్వార్థతకు నిదర్శనంగా ఇది తెలియజెప్పవచ్చు. థ్యాంక్ యూ. జీవి సతీష్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సంస్థ సంక్షేమ సంఘము. మార్చి 8/3/2026 నాడు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది విజయవాడలో. సో ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో మా రాయలసీమ నుంచి భీమనపల్లి వెంకట సుబ్బయ్య గారిని కార్యనిర్వాహక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వెంకట సుబ్బయ్య గారు ఆ సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉండి మేము ఎనలేని సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఆ కార్యక్రమాలను గుర్తించి మాకు రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షుల వారైన వెంకట సుబ్బయ్య గారికి రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. మాకు ఎంతో గర్వకారణమని ఈ సభాముఖంగా నేను గర్వంగా చెప్తున్నాను. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ కర్నూలు జిల్లాలో వారి యొక్క కమిటీ సభ్యులందరినీ ఆ యొక్క సంఘంలో సభ్యులుగా చేర్పించి ఆ సంఘానికి బలోపేతం చేయాలని మమ్మల్ని తీసుకోవడం జరిగింది. వారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ కీలక పరీక్షల కోసం విద్యార్థులు సిద్ధమవుతున్నారు. అయితే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు అందించింది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా సకాలంలో చేరుకునేలా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానత్ తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు తమ ఒరిజినల్ హాల్ టికెట్ను చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ అవకాశం ఉంటుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగే అన్ని రోజుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇంతవరకు మనము స్టూడెంట్స్కి బస్ పాస్ మీద మనం ఫ్రీగా అలౌ చేస్తున్నాము. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు ప్రభుత్వము బస్ పాస్ లేని వారికి కూడా ఎగ్జామ్ రోజు బస్సెస్లో ఫ్రీగా అలౌ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్ వారు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు, అలాగే ఎగ్జామ్ నుంచి మరి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ 10th క్లాస్ హాల్ టికెట్ చూపించి వాళ్ళు ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు. ఈ సర్వీస్ అనేది మనకి అన్ని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సర్వీసెస్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. మరి ఎగ్జామ్ ఉన్న రోజులలో మాత్రమే ఈ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అనేది అనుమతించబడుతుంది. బస్ పాస్ లేని వారు కూడా కేవలం వారి హాల్ టికెట్ చూపించి ఫ్రీ ట్రావెల్ని యూజ్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడైనా సరే స్టూడెంట్స్ దారిలో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా బస్సు నిలబెట్టి ఎక్కించుకోమని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిరుపేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఈ ప్రమాదంలో కృష్ణ అనే వ్యక్తి గుర్కా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో తక్షణమే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. నిరుపేద కుటుంబానికి చెందిన కృష్ణకు ఆపరేషన్ చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆయన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన శిల్పా కేబుల్ టీవీ ఈ నెల 8వ తేదీన బాధితుడి దీనస్థితిపై కథనాన్ని ప్రసారం చేసింది. ఈ వార్తకు మానవత్వంతో స్పందించిన పలువురు దాతలు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు సుమారు 80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సేకరించి బాధితుడి భార్య దీపకు అందజేశారు. ఆపదలో ఉన్న తమను ఆదుకున్న దాతలకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆపరేషన్ మరియు తదుపరి వైద్య ఖర్చులకు ఇంకా భారీగా నిధులు అవసరమని వైద్యులు చెబుతున్నారు. కృష్ణ ప్రాణాలను కాపాడేందుకు మరికొంతమంది దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని బాధితులు వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు 9989983673 నంబర్కు ఫోన్పే ద్వారా నగదు పంపవచ్చు. మనం చేసే చిన్న సాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల సబ్ జైల్లో జిల్లా లీగల్ అథారిటీ తనిఖీలు. ఖైదీల సమస్యలపై ఆరా తీసిన సీనియర్ సివిల్ జడ్జ్. అడవుల రక్షణే లక్ష్యం. నంద్యాలలో అటవీ అగ్నిమాపక శాఖల కీలక సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా నంద్యాల వాస్తవ్యులు భీమనపల్లి వెంకట సుబ్బయ్య. హాల్ టికెట్ చూపిస్తే చాలు 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ. నంద్యాలలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం. శిల్పా కేబుల్ టీవీ వార్తకు స్పందన. 80,000 ఆర్థిక సహాయం అందజేత. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గూర్ఖాకు దాతల అండ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.